మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని కచేరి మెట్ల వద్ద వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి గరుడ సేవను ఉభయదాతలు తిరువీధి బ్రదర్స్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారిని అద్భుతంగా అలంకరించి తిరువీధిలో ఊరేగించారు. మంగళ వాయిద్యాల నాదంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో గరుడ సేవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. గోవింద నామస్మరణలతో కచేరి ప్రాంతం మారుమోగిపోయింది. రూపాయి తిరిగా
వెంకటేశాయ. కావలి కచేరిమెట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున గరుడ సేవ మీద, గరుడ వాహనం మీద స్వామివారు తిరువీధులలో ఊరేగుతూ ఆయన యొక్క ఆశీస్సులను అందరికీ అందజేస్తూ ఈరోజు ఆయన మరి ఈ యొక్క వీధిలో తిరగడం జరిగింది. ఈ యొక్క గరుడ సేవ ఉభయదాతలుగా మా అన్నదమ్ములు మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా మేము ఈ రోజున చేయడం జరిగింది. వందలాది మంది భక్తుల గోవింద నామ స్మరణాలతో వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి ఈ యొక్క మరి మహిళా మనులు భక్తులందరూ కూడా దీపాలు పట్టుకుని ఆ స్వామివారి యొక్క వెంట నడుస్తూ మరి తిరువీధులు నడచ జరిగింది. ఈ యొక్క కావలి కచేరిమెట్ట, అదేవిధంగా కావలి పట్టణము నియోజకవర్గం ప్రాంత ప్రజలందరూ కూడా ఆయుర్వేదిక అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అదేవిధంగా మనకు ఒక ప్రీతమ శాసనసభ్యులు, ఒక మంచి అభివృద్ధి చేసేటటువంటి అవినీతి రహితమైన పరిపాలన అందించేటటువంటి సేవకుడుగా ఉన్నటువంటి ఒక మన శాసనసభ్యులు మనందరూ దొరికారు కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క సేవలు మనందరికీ కూడా మరి ఉంటాయని చెప్పి ఈ కావలి నియోజకవర్గం మరి ఆయన చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు కావలి కనకపట్టణం అయ్యేదానికి ఆ దేవదేవులందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మరొకసారి అందరికీ ఉండాలని చెప్పి అందరూ కూడా ఆయుధానికి అష్టైశ్వర్యాలతో మరి రేపటి బ్రహ్మోత్సవాలు ఇంకా ఘనంగా మరి జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.